హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపించిపోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం. ఒక చిన్న బాండిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ధనియాలు వేసుకోవాలి. ఒక 2.5 స్పూను. ఇవి బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇలా జీలకర్ర ఒక 2.5 స్పూన్ వేస్తున్నాను. దీన్ని కొద్దిగా బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ప్లేట్లో ఒక స్మాల్ టీ స్పూను నువ్వులు అయితే తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ వేగించకూడదు, మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పట్టా లవంగా యాలక్కాయ తీసుకున్నాను. ఒక ఇలాచీ తీసుకున్నాను. 3 లవంగాలు, ఒక చిన్న ముక్క పట్ట అయితే తీసుకున్నాను. దీనికి కొద్దిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 14 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగగింజలు డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నామండి. ఇవి స్మాల్ టీ గ్లాస్తో 2.5 గ్లాస్ శనగగింజలు తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనేసి శనగగింజలు ఎక్కువ తీసుకున్నాను. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే శనగగింజలు తక్కువ తీసుకోండి. కొంచెంగా చింతపండు అయితే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. గ్రేవీ అనేది పుల్లగా వచ్చేస్తుంది. చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి. ధనియాలు వేయించి పెట్టుకున్నవి, వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. పట్టా లవంగా ఇలాచి వేసుకోవాలి. అల్లము చిన్న ముక్క, ఎర్రగడ్డ ఒకటి పెద్దది వేస్తున్నాను. ఎర్రగడ్డ, టమోటా ఒకటి పెద్ద సైజు టమోటా ఒకటి వేస్తున్నాను. టమోటా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఇవన్నీ బెల్లము కొద్దిగా వేస్తున్నానండి, ఎక్కువ వేయకూడదు. టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. వెల్లుల్లి ఒక 8 రెబ్బలు వేస్తున్నాను. దీన్ని వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మిక్సీ వేసుకోవాలి, పేస్ట్ మారిగా. 7 వంకాయలు అయితే తీసుకుంటున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని ఇలా వంకాయలు 4 పక్షాలు తరుక్కొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో కూర్చుకోవాలి. వంకాయలన్నిట్లో ఒక చిన్న బాండిల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 2 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసి మనము కూర్చి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు వేసుకున్నాక ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక లిడ్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని వంకాయల్ని ఇలా కొద్దిగా తిప్పుకుంటూ బాగా వేగించుకోవాలి. మొత్తం ఇలా టర్న్ చేసుకున్న తర్వాత వంకాయలు మరొకసారి లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగించాలి. ఇలా 50% బాగా వేగిన తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే వేసానండి. టమోటా ఒక 2 టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు, టమోటాలు, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరొకసారి ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా వంకాయలు, ఆనియన్, టమోటా బాగా వేగించుకోవాలి. చూడండి, ప్లేట్ ఓపెన్ చేస్తున్నాను. బాగా వంకాయలు కూడా మనకి మగ్గిపోయినాయి. ఆనియన్, టమోటా కూడా బాగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. మసాలా కొద్దిగా తిక్కుగా ఉంది కదండి, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను. మనం మసాలాలో కూడా 1.25 స్పూన్ వేసాం కదండి, అందుకు ఇప్పుడు చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి. మరొకసారి లిడ్ పెట్టుకొని మసాలా అంతా బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ ఓపెన్ చేసుకొని కలబెట్టుకుంటూ బాగా మగ్గించుకోవాలి మసాలాని. మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అప్పుడు మనకు మసాలా బాగా ఉడికింది అని అర్థము. చూడండి మసాలా అంతా బాగా ఉడికిపోయింది కదా, అంతే అండి. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ గుత్తి వంకాయ కూర ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కూర వేసుకొని తింటా ఉంటే అబ్బాబ్బాబ్బా స్వర్గంలా ఉంటుంది కదండి. టేస్ట్ అనేది అదిరిపోద్ది, ఇంకా చెప్పనవసరం లేదు వంకాయ గురించి అయితే. మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.